హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆది నీరు వ్లాగ్స్. ఈరోజు అయితే నైట్ లెమన్ రైస్ అయితే చేస్తున్నా. దానికోసం అయితే అన్నం పెట్టేశాను. అన్నం అయితే ఉడుకుతుంది. అలానే పచ్చిమిర్చి, శనగపప్పు, బుడ్డల పప్పు, తర్వాత వచ్చేసి కరివేపాకు, తర్వాత వచ్చేసి 3 నిమ్మకాయలు, అలానే సాల్ట్, ఇంకా జీలకర్ర ఆవాలు మామూలుగా అయితే వేసేసుకున్నాము. తర్వాత పులిహోరలో లెమన్ రైస్లోకి ఎల్లిపాయ పొడి అయితే చేస్తున్నా. ఇది ఎలా చేస్తాను ఏంటో చూపిస్తా చూడండి. అన్నం అయితే ఉడికింది, వంచేసుకుందాం. అన్నం అయితే అయ్యింది కదా. ఇప్పుడైతే అన్నం అంతా చల్లగా ఒక బేషన్లోకి అయితే వేసుకుందాం. చల్లగా అవుతుంది. చల్లగా అయ్యేలోపు మనం పోపు అయితే పెట్టేసుకుందాం. మా సైడ్ కొంతమంది పులిహోర అంటారు, చిత్రాన్నము అంటారు. మేమైతే చిత్రాన్నం అంటాము. దీని కాంబినేషన్ ఖచ్చితంగా ఇది చిత్రాన్నం చేస్తే ఎల్లిపాయ పొడి తప్పకుండా ఉండాల్సిందే. ఇక్కడంతా ఇది ఫేమస్ అన్నమాట. ఎల్లిపాయ పొడి ఏమేమి వేసి పడతానో చూపిస్తాను చూడండి. ఆయిల్ అయితే వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి అయితే పచ్చెనగపప్పు, పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఇవైతే వేసేసుకుందాము. శనగపప్పు, మా ఇంట్లో బుడ్డపప్పులు తక్కువ తింటారు, శనగపప్పు ఎక్కువ తింటారు కాబట్టి శనగపప్పు అయితే ఎక్కువ వేసుకున్నా. ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసేసుకున్నాం. నా కాడ అయితే ఒట్టి మిరపకాయలు అయితే లేవు, అందుకు కరివేపాకు అయితే వేసుకున్నా. కొంచెం కరివేపాకు వేసేటప్పుడు దూరం ఉండాలి, లేదా మూతి మీద చిక్కుతాయి అనమాట. ఇప్పుడైతే పసుపు వేసేసుకుందాం. పసుపు అయితే వేస్తాను. పసుపు అయితే వేసేస్తున్నాం. పసుపు అయితే వేసాం కదా. ఇప్పుడైతే ఇది సిమ్లో పెట్టేసుకొని దీంట్లోకి తగినంత సాల్ట్, దీంట్లోకి అయితే అన్నంలోకి తగినంత సాల్ట్, నిమ్మరసం అయితే వేసేసుకుందాం. అలానే నిమ్మకాయ అయితే పిండేసి పెట్టాను ముందే. నిమ్మకాయ అయితే వేసేసుకుంటున్నా. ఆఫ్ చేస్తాము. తర్వాత అయితే అయిపోయింది. ఇప్పుడైతే దీంట్లో వేసుకొని కలుపుకుందాం. మమ్మీ అయితే ఇప్పుడు వేసింది. ఉదయం నుంచి ఏమీ చేయలేదు వంట. ఉదయం అయితే దోశ అయితే వేసాను. ఇంకా ఇది కలిపేసి పప్పుల పొడి అయితే బుడ్డల పొడి అయితే పడతాను. పప్పులు అయితే మిక్సీకి అయితే పట్టాను కదా. ఇప్పుడు తగినంత కారం అయితే వేసుకుందాం. కారం వేసుకొని అలానే సాల్ట్ వేసుకొని మిక్సీకి అయితే పడదాము. ఎల్లిపాయలు అయితే ముందే ఒలిసి పెట్టేశాను. ఒక లావు గడ్డ ఎల్లిపాయ తీసుకొని ఒలిచాను. తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడైతే 2 మిక్సీకి పట్టేసుకొని వద్దాము. ఎల్లిపాయలు వేసుకుందాం. ఈరోజు నైట్ అయితే చిత్రాన్నము అలానే వెల్లిపాయ తింటే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.